6వ తారీఖు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక పాప పైన, ఒక 12 ఏళ్ల పాప పైన చెరువుల కోసం వాళ్ళ తాతగారింటికి వస్తే 12 ఏళ్ల పాప పైన వస్తే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఒక మానవ మృగం గౌస్ అనేటోడు ఆమెను ఏ విధంగా చేసిండు అంతా మనం చూసినాం. 10వ తారీఖు వరకు ఇది వెలుగులో రాలే. అంటే 10వ తారీఖు వరకు మనకు ఎవరికి తెలియదు ఇక్కడ. అర్థమైందా? 10వ తారీఖు వెలుగులోకి వచ్చిన తర్వాత అది మన న్యూస్ కూడా రాలే. అంటే అది ప్రపంచానికి తెలపలే. ఈ లోపు 11వ తారీఖు ఆ ఇన్సిడెంట్ మొత్తం వెలుగులోకి వచ్చింది. అక్కడ 24 అవర్స్ లోపు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిండు ఆయన. ఒకసారి నేను సిఐ గారితో నిన్న ఫోన్లో మాట్లాడాను. అంటే నేనేం ఖాళీగా ఏం లేము, మేము సిఐ గారితో మాట్లాడి అసలు ఏం చేసిండ్రు, అక్కడ ఏమైనా తక్కువ అయితే మనం మాట్లాడు. ఒకసారి సిఐ గారు ఏం మాట్లాడారు వినిపించిన తర్వాత నేను తక్కిన దానిపైన మాట్లాడు. మైనర్ బాలిక కేసులో మరి ఆయన మాట్లాడతలేరు అంటే సరైన సెక్షన్లు పెట్టలేదు సోషల్ మీడియా అంటే ఎవరు మాట్లాడతలేరు దాని గురించి అని సోషల్ మీడియా ఓకేనా? ఇప్పుడు ఆయన ఏమన్నాడు, ఇంకేమన్నా పెట్టే సెక్షన్లు ఉంటే మేము పెట్టాలి అని అన్నాడు. ఇక్కడ ఇక్కడ నా బాధ ఏంటంటే ఈ రాష్ట్ర బీజేపీని చూస్తే నాకు బాధ అనిపిస్తుంది, వాళ్ళని చూస్తే సిగ్గు అనిపిస్తుంది వాళ్ళకి. ఇక్కడ మనము బండి సంజయ్ ఇష్యూ అంటే మీరు బండి సంజయ్ అప్పుడు నోర్లు తెరిచిండ్రు, బండి సంజయ్ అప్పుడు డీజీపీ ఇంటికి ఆడిపోయినారు, బండి సంజయ్ కొడుకులు అయినప్పుడు మీరు ఎవరి సీఎం ఇంటికి ఆడిపోయినారు, మీరు గొడవ చేసిండ్రు, ఇక్కడ రౌండ్ టేబుల్ పెట్టిన, మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేరు అని చెప్పి మీరు అంటా ఉంటారు. ఇవాళ ఒక మామూలు ఒక వాచ్మ్యాన్ వాళ్ళ మనవరాలు బండి సంజయ్ కొడుకు ఒకడేనా? గౌస్ అనేటోడు గతంలో బీఆర్ఎస్ కార్యకర్తగా పనిచేసిండు. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ లో చేరిండంట. ఆ స్థానిక కార్పొరేటర్ ఒకడు పట్టుకొని కొన్ని సెక్షన్లు అంటే నాకు తెలిసిన తర్వాత నేను సీఏకి ఫోన్ చేసిన మీరు ఇచ్చిన వారు అయితే పట్టుకొని ఆ సెక్షన్లు తగ్గించే ప్రయత్నం చేసినట. సీఏ గారు ఇంట్లో అసలు సవాలే లేదు, ఇది ఒక మైనర్ బాలికను సంపనికి చూసి పైనకెళ్ళి ఎత్తేసిండ్రు, కాలు చేతులు ఇరిగినాయి కాబట్టి సవాలే లేదు, ఇంట్లో ఎవరు చెప్పినా ఇలా వినేదే లేదని చెప్పారు. తర్వాత పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఫోన్లో మాట్లాడిండు, తుమ్మల నాగేశ్వరరావు ఇదే నిమ్స్ హాస్పిటల్కి వచ్చిండు, పరామర్శించి పోయిండు. ఇప్పుడు ప్రభుత్వం ఇంట్లో ఇది ఇక్కడ జరిగింది.